కొత్తగా ఏం జరిగింది, ప్రతిసారి జరిగేదే జరిగింది. ఈసారి కూడా ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇచ్చినాం. నెక్స్ట్ మ్యాచ్ నుండి రప్ప రప్ప మ్యాచ్లు గెలుద్దాం తీ, ఎవరు బాధపడకొల్లి. మ్యాచ్ పోతే పోయింది కానీ మన కొత్త పిల్లగాడు విఘ్నేష్ పుత్తూరు ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి 3 వికెట్లు తీసిండు. ర్యాంపు తమ్ముడు కీప్ ఇట్ అప్. నెక్స్ట్ మ్యాచ్ లో కూడా అదే రిపీట్ చేయాలి. మరి ఏమనుకున్నారన్నా నన్ను 3 వికెట్లు తీసిన అందులో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ది ఒకటి, ఇంకోటిగా సిక్సర్ల దూబేది, ఇంకొకటేమో దీపక్ కూడాది. అన్ని పెద్ద వికెట్లే. అంతే తమ్ముడు, సూపర్ వేసినావు. నెక్స్ట్ మ్యాచ్ లో కూడా గట్టినే వేయాలి. కంటిన్యూస్ గా బ్యాక్ టు బ్యాక్ 4 మ్యాచ్లలో 4 సార్లు పండబెట్టినాం ఈ ఎంఐఓలని. ఇంకో మ్యాచ్ ఉంటే అందులో కూడా పిసికేసుడే. గుర్తు పెట్టుకో కెప్టెన్ రుతురాజ్ బ్రో. 28 ఏప్రిల్ మళ్ళీ మ్యాచ్ ఉన్నది మన ఇద్దరికి. చూసుకుందాం, అప్పుడు తీర్చుకుంటాం మా రివెంజ్. ఏంది గైక్వాడ్ తమ్ముడు ఇది 156ని చేసి ఎత్తానికి నా దాకా బ్యాటింగ్ తీసుకొచ్చిర్రు. మన ఫ్యాన్స్ ఏమో టికెట్లు కొను మరి నీ బ్యాటింగ్ చూడటానికే వస్తారు. మమ్మల్ని వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇక వాళ్ళని ఎందుకు బాధ పెట్టుడని హర్ట్ చేయకుండా నీ దాకా బ్యాటింగ్ తీసుకొచ్చినాం. గైక్వాడ్ తమ్ముడు, నిన్ను అందరు ఒక పిచ్ మీద ఆడుతుంటే నువ్వు మాత్రం వేరే పిచ్ మీద అన్నావు. సూపర్ తమ్ముడు. అదే అగ్రెషన్ నెక్స్ట్ మ్యాచ్ లో కూడా చూపియాలి. నెక్స్ట్ మ్యాచ్ లో రాచిన్ తమ్ముడు నువ్వు ఇద్దరు కలిసి ఓపెనింగ్ చేయరు, మంచిగా సెట్ అవుతుంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ దుల్ల కొట్టేస్తాం. అంతే ధోని బై. ఋతురాజ్ అన్నావును నేను ఇద్దరం కలిసి ఓపెనింగ్ చేసేది ఉంటే ఈ మ్యాచ్ ని 15 ఓవర్లకే ముగిస్తుంటిమి. తమ్ముడు, ప్రతిసారి కాటేరమ్మ కొడుకులే కాదు, ఇటువంటి లో స్కోరింగ్ గేమ్స్ కూడా చూడాలి. అప్పుడే ఐపీఎల్ అంటే మజా వస్తుంది. ఏ ధోని బై, నిన్న మా టీం సెట్ కాలే. మా బూమ్రాన్న లేడు కాబట్టి టీం మొత్తం మిస్ కాంబినేషన్ అయింది. లేకపోతేనా వట్టినే గెలుస్తుంటిమి. స్కై, మీరు నిన్న మాతో ఆడింది వాంకెడేలా కాదు, మా చేపాక్ స్టేడియంలో. మీరు ఇంకొక 40 రన్స్ కొట్టినా మేము చేసేస్తుంటిమి. ఎందుకని మా తమ్ముళ్ళందరూ కలిసి మెల్లమెల్లగాడి మ్యాచ్ గెలిపించారు. లేకపోతే రాచిన్ తమ్ముడైనా గట్లాడేది. ఇప్పులతో గేమ్ ఆడతాడైనా. ధోని బాయ్, మీ టీంలో శివం దూబే, రవీంద్ర జడేజా, రవి అశ్విన్, రచిన్ రవీంద్ర, విజయ్ శంకర్, అన్షుల్ కాంబోజు, దీపక్ కూడా, జెమీ ఓవర్. ఇంతమంది ఆల్రౌండర్ ఉన్నారు. ఇంతమంది ఆల్రౌండర్ పెట్టుకొని ఏం చేస్తారు? ఏమున్నది రోహిత్, మంచిగా ట్రైన్ చేస్తాం. మెగా యాక్షన్ తర్వాత రిలీజ్ చేస్తాం. వేరే ఫ్రాంచైజీలకు పోయి అల్లాడిస్తారు పిల్లగాళ్ళు. ఎట్లా చూసినా మీకే బొక్క కదా. నన్ను టీంలోకి ఎప్పుడు తీసుకుంటారు ధోని బాయ్? 2 నెలల నుంచి చూస్తున్నా ఐపీఎల్ స్టార్ట్ అయితే కొడదామని. మీరేమో టీంలకే తీసుకుంటలేరు, ప్లేయింగ్ లెవెల్లో పెట్టుకుంటలేరు, ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఆడిస్తలేరు. విజయ్ శంకర్, మనం ఆడిందే ఒక్క మ్యాచ్ కదా అయ్యింది. ఇంకా 12 మ్యాచ్లు ఉన్నాయి. ఇక దీపక్ కూడా ఎట్లయినా ఆడతలేడు కాబట్టి ఆయన ప్లేస్ లో నేను తీసుకొస్తాం. అంతు బ్రో, ఎన్నో సంవత్సరాల నుండి ఢిల్లీకి ఆడినో, ఢిల్లీని ఓడిపించినో, ఢిల్లీని గెలిపించినావు. ఈసారి ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ మన ఎల్ఎస్జీకి ఆడబోతున్నావు. మ్యాచ్ మధ్యలో అయితే కన్ఫ్యూజ్ కావు కదా? నేనెందుకు కన్ఫ్యూజ్ అయితే పూరను, మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్. దడ పుట్టిస్తాకి ఢిల్లీతో ఆడుతున్నా కదా, ఈరోజు చూపిస్తుంది. టెన్షన్ పడాల్సిన పని లేదు. పంతుని ఎట్లా ఒకటి అన్నో నాకు మంచిగా తెలుసు. మీరు పంతుని, పూరన్ని, మిల్లర్ని, మార్క్రౌన్ని ఎట్లా ఒకటి అన్నో ప్లాన్లు వేసుకోర్రి. నేను T20లోకి ఎట్లా కంబ్యాక్ అయ్యానో నేను చూసుకుంటా. మొత్తం ప్యూర్ హిట్టింగే. గైస్, వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.